ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరాత్రి అనగానే గుర్తొచ్చేది అందరికీ శివుడు. సో సృష్టిలో శివుడికి మించి దైవం లేదు అని అనుకుంటారు చాలామంది. శివుడు ఫ్యాన్స్ ఉన్నారనమాట. వాళ్ళకైతే ఈరోజు స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు. అభిషేక ప్రియుడు అంటారు శివుడిని. అందరి అభిషేకాలు చేపిస్తారు ఈరోజు. సో మీ అందరు కూడా హ్యాపీగా ఈరోజు దేవుణ్ణి దండం పెట్టుకోండి. అండ్ శివరాత్రి అనగానే ఇంకొకటి ఏంటంటే ఉపవాసం. ఉపవాసం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేస్తారు, చాలా మంది పాటిస్తారు ఉపవాసం. అండ్ కొందరు తప్పని పరిస్థితుల్లో పాటిస్తారు. అలా ఏం లేదండి, మీకు మనస్ఫూర్తిగా మీరు ఎన్ని గంటలు ఉండాలనుకుంటే అన్ని గంటలు ఉండొచ్చు. అండ్ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆకలి ఆకలి అనుకుంటూ అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు చెయ్యలేకపోతున్నారు అంటే జస్ట్ టెంపుల్కి వెళ్ళో లేదంటే పూజ చేసుకొని దండం పెట్టుకొని మనసులోనే దేవుణ్ణి స్మరించుకోండి. మరి మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో, హాయ్ నమస్తే మణికంఠ గారు. ఈరోజైతే గుళ్ళో ఫుల్ గంట మోగుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. అవును, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. ఎస్, మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటి మరి ప్లాన్స్ ఈరోజు? ఏంటి ప్లాన్స్ ఏంటి? అదే ప్లాన్స్ అంటే ఏం లేదేంటి? గుడికి వెళ్ళలేదా, పూజ చేయలేదా, ప్రసాదాలు తినలేదా, అభిషేకం చేపించలేదా, ఫాస్టింగ్ ఉండట్లేరా, ఇవేవి లేదా? ఇంకా నేనే చెప్పాలా? సరే, మీకు అంటే మీ కుటుంబ సభ్యులకి, మీ వెల్ విషెస్కి కానీ, మీ శ్రేయోభిలాషులకు, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా విషెస్? అదే ప్రతి ఒక్కరికి నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, స్పెషల్గా మౌనిక తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మనకి కాల్ కలిపిన టెక్నీషియన్స్ కూడా శుభాకాంక్షలు. వండర్ఫుల్ వండర్ఫుల్, అందరి టీం అందరికి మీరు విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. సో ఈరోజు పండగ కదా, అందరికి విష్ చేయడమే టాపిక్. ఈరోజు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరికీ ఈరోజు శివుడు గురించే టాపిక్. మీకు శివరాత్రి గురించి తెలిసిన విశేషాలు అన్ని చెప్పండి. విషయాలు ఎవరికి? పార్వతీదేవి, గంగాదేవి, శివుడు, అయ్యప్ప, కుమారస్వామి, అలాగే గణపతి, నందీశ్వరుడు, వీళ్ళకి కూడా పండగ శుభాకాంక్షలు. ఓకే, దేవుళ్ళందరికీ, మీరు పేరు మెన్షన్ చేసిన దేవుళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ది నెక్స్ట్ కాల్. హలో హలో, హాయ్ మౌని. హాయ్ పద్దు డార్లింగ్, హౌ ఆర్ యు? వెల్కమ్. వెల్కమ్. ఎలక ఎలక పంది అన్ని చెప్పేయండి. ఇంకా ఏంటి మొన్న రాలేదు, ఏం ఒంట్లో బాగాలేదంటే మీ ఫ్రెండ్ అన్నాడు. అవునవును. ముందుగా పద్దు, మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. ఏం చేశారు ఈరోజు వంటలు? వంటలు ఏమి చేయలే. ఏరా ఎందుకురా? పప్పు, టమాటా పప్పు ఉండండి, కందిపప్పు. ఆహా, గుత్తొంకాయ చేయలేదా? ఇంకేమి చేయలే. మరి ప్రసాదం ఏం చేశారు దేవుడికి? దేవుడిగా పలారు బెల్లం ముక్కలు ఎట్టమన్నారు అంకుల్ గారు. అవునా? అంకుల్ గారు బిజీగా పని ఉంది బయట. మీరేంటి ఫాస్టింగ్ ఉన్నారా ఈరోజు? ఫాస్టింగ్ ఏం కాదమ్మా, పూట భోజనం, సాయంత్రం టిఫిన్. ఒంటి పూట భోజనం చేస్తారు. జాగారం ఉందా మరి ఈరోజు? ఏమో 10, 12, 5 దాకా ఉంటా నిద్ర. అవునా? రోజు ఎలాగో ఉండంగా ఒక సంవత్సరానికి ఒకసారి ఉండొచ్చు కదా, దేవుణ్ణి స్మరించుకుంటూ ఇలా మెడిటేషన్ చేసుకుంటా ఓం నమ శివాయ్. పొద్దు నుంచి నాకు సాయంత్రం మిలికి వచ్చినట్టు కూడా నమశివాయ ఓం త్రిమాత్రే నమః అనుకుంటానే ఉంటా. మన ప్రేక్షకులందరికి ఒకసారి గట్టిగా మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పరా? ప్రేక్షకులకి అందరికీ ఇదే శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి నాకు చెప్పరా? అయ్యో నీకు ముందే మీ ఫ్రెండ్ మొన్న మీ ఫ్రెండ్ అన్నాడు ఏంటి
ఏదో మా ఫ్రెండ్ దేవతకి నేను పూజ చేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పు అన్నాను. అప్పుడు మీరు అంతా అబద్ధం ఆడుతున్నారు అన్నాను. ఏం కాదు మాకు మౌని ఏంటంటే బాధపడుతుంది, నేను అబద్ధం చెప్పను అన్నాను. ఓకే, సో నేను అనుకున్నాను మీరు కాల్ చేయకపోయేసరికి మర్చిపోయారు నన్ను అనుకున్నాను నేను. ఎందుకు మేడం మా పిన్ని ఎక్స్పైర్ అయ్యారు, అందుకని ఈ మధ్యలో కొంచెం. సరే, గుర్తుపెట్టుకున్నారు. అయితే అయితే అంకుల్ గారికి కూడా ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పండి మంచిగా. చెప్తాను. అంకుల్ గారు మేము బయటికి వెళ్ళారు కదా. పర్లేదు చెప్పండి. అంకుల్ గారికి పొద్దుగా చెప్పుకుంటాం కదా. మీరు లైవ్ లో చెప్పొచ్చు కదా, ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. లైవ్ లో చూస్తలేరు కదా. చూస్తారు, యూట్యూబ్ లో వస్తుందిగా, అప్పుడు చూస్తారు. అంకుల్ గారికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏదో ఒకసారి గట్టిగా అనండి. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. 5 సార్లు అనండి. 5 సార్లు. రెడీ? అంటున్నాను, మళ్ళీ మాట్లాడించు. 5 సార్లు 5 టైమ్స్ అనాలి, కళ్ళు మూసుకొని అనాలి. రెడీ? నేను కూడా అంటాను మీతో పాటు. రెడీ? ఓం నమ శివాయ. 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 రైట్. ఓం శ్రీమాత్రే నమః. గౌరీదేవి తలుచుకోవాలి. రైట్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ పద్దు. ఇలాగే కాల్ చేసేస్తుండండి.